వికలాంగుల పెన్షన్ దాన్ని 6,000 రూపాయలు చేశారు. అనారోగ్య పెన్షన్ ఉండేది 10,000 రూపాయలు. మంచంలో ఉండి లెగవలేనటువంటి వాళ్ళు కనీసం లెగిసి నుంచుని వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి అనారోగ్యలో స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి 10,000 నుంచి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి నిర్ణయించి పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఇవన్నీ ఎలా సాధ్యపడింది అంటే 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చాడు ఈ సంవత్సర కాలంలో. బాబు 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాడు ఈ సంవత్సర కాలంలో. దాని వలన సుమారుగా 4.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతా ఉన్నారు. ఆల్రెడీ కొన్ని స్టార్ట్ అయినాయి, కొన్ని మొదలు పెడుతున్నారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ వర్క్స్ జరుగుతూ ఉండడం. ఈ విధంగా ఆయన చెప్పినటువంటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో చదువుకుని ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము. ప్రభుత్వం కానీ ప్రైవేట్ సెక్టార్లు కానీ. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టి ఎన్నికల వాగ్దానంగా మరి ఊరు వాడ ప్రచారం చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ సూపర్ 6 పథకాల్లో దాదాపుగా రేపు ఆగస్టు 15కి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పథకంతో చేసుకుంటే 5 పథకాలు పూర్తి చేసుకుని ఆడబిడ్డ నిధి అంటే మహిళలకి 18 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళలకి నెలకి 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలనేటటువంటి ఒకటి మిగిలిపోతుంది. ఈ రోజు పథకాన్ని ఒకసారి చూడండి. సూపర్ 6 పథకాల్లో తల్లికి వందనం పేరుతో మరి ఈ రోజు ప్రోగ్రామ్ లాంచింగ్ చేశారు. దాంతో 65 లక్షల మంది 64,50,000 దగ్గరగా 65 లక్షల మంది విద్యార్థులకి ఈ 15,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేయడానికి ఈ రోజు లాంచ్ చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. అలాగే అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇచ్చేటటువంటి పెట్టుబడి సాయాన్ని 20,000 రూపాయల్లో 3 భాగాలుగా 3 సార్లుగా మరి ఇచ్చేటటువంటి దాంట్లో ఈ నెలలోనే ఆ పథకాన్ని కూడా బహుశా 20-25 తారీఖు మధ్యలో ఆ పథకాన్ని కూడా లాంచ్ చేయబోతున్నాం. అలాగే మెగా డిఎస్సి పేరుతో రాష్ట్రంలో నిరుద్యోగ ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వాళ్ళకి 16,347 పోస్టులు ఉపాధ్యాయులు వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి 16,000 పోస్టుల్ని ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ 3 సిలిండర్లు 4 నెలలకి ఒకటి చొప్పున ఆల్రెడీ 2 క్వార్టర్స్ సిలిండర్స్ ఇవ్వడం జరిగింది. 3వ క్వార్టర్లో ఇంకొక సిలిండర్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ ప్రతి పథకం సూపర్ 6లో చెప్పినటువంటి పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తూ బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అంటే ఈ రోజున అది పూర్తి చేసుకుంటే మనకి నీళ్లు రావాలి అని అంటే రాయలసీమ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి వాటర్ కృష్ణాకు వస్తే ఇక్కడి నుంచి దిగువకి డెల్టాకి మొత్తానికి కూడా సరఫరా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ రోజున పోలవరం పూర్తి చేసుకోగలిగితే ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల మొత్తానికి కూడా పోలవరం ప్రాజెక్టు నీళ్లు ఇచ్చి తాగునీరు సాగునీరు ఇచ్చి శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి వచ్చేటటువంటి వాటర్ మొత్తం కూడా రాయలసీమకు మళ్లించి అటు రాయలసీమలో నీళ్ల సమస్య లేకుండా
ఇటు ఆంధ్ర తెలంగాణ మన ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలకు నీటి సమస్య లేకుండా బృహత్తరమైనటువంటి ఆలోచనతో మొదలుపెట్టిన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే, చంద్రబాబు నాయుడు ఏది మొదలు పెడితే దాన్ని చెయ్యకూడదు అంతే. ఒక మొండి సిద్ధాంతంతో నడిచి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఆయనకు అవకాశం వచ్చినటువంటి దాన్ని మొట్టమొదటి ప్రమాణ స్వీకారం రోజు చెప్పాడు, 30 సంవత్సరాల పాటు మనమే పరిపాలన చేస్తున్నాం, ఇక ఎవరూ లేరు, తెలుగుదేశం భూస్థాపితం అయిపోతుంది, ఇక మనమే 30 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పరిపాలన మనం సాగిస్తామని. చదువుకున్నటువంటి వాళ్ళకి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇక్కడే ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందేటటువంటి దశలో వాళ్ళందరూ పనిచేయడానికి అవకాశం ఉంది. 5 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం లేదు. ఏమిటి ఆయన చెప్పేది, 4 లక్షల ఉద్యోగాలు సచివాలయం కానీ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఆ వాలంటీర్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు 1,70,000 చిల్లర అనుకుంటా, 1,60,000. ఆ ఉద్యోగాలు తప్ప వాలంటీర్ ఉద్యోగాలు కూడా శాశ్వతమైన ఉద్యోగాలు కాదు. ఇలాంటి నిరుద్యోగ పరిస్థితిని మరి రాష్ట్రంలో పునరావింపజేసినటువంటి చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి. కక్ష సాధింపు, ప్రతిపక్షాన్ని ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన ఈ 2 పార్టీలని ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తుల్ని కక్ష సాధింపుతో తను అడ్డు తొలగించుకోవాలనేటటువంటి రీతిలో పరిపాలన చేశాడే తప్ప ప్రజల కోసం ఆయన పరిపాలన చేయలే. ఆయన ఊహించుకున్నది ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో ప్రతిపక్షాన్ని మట్టు పెట్టేసి దాన్ని తుడిచేసేస్తే ఇంకా 25 సంవత్సరాలు మనం పరిపాలన చేస్తాం కాబట్టి కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమం అప్పుడు చేసుకోవచ్చు అనేటటువంటి ఆలోచనతో చేసిన ప్రయత్నం వల్ల రాష్ట్ర ప్రజలు విసిగెత్తిపోయారు. ఎవరు కూడా బయటకు వచ్చి ఈ ఇబ్బంది అని చెప్పుకోనేటటువంటి పరిస్థితిని లేకుండా ఒక భయాందోళన అనేది పక్కన పెడితే మనుషులుగా మనం సమాజంలో ప్రశాంతమైన వాతావరణంలో మనం జీవనాన్ని చేయగలుగుతున్నావా లేదా అనేదే కోరుకుంటాడు. అలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతలను కాపాడుతూ ఎక్కడ కూడా వర్గ వైషమ్యాన్ని పెంచి పోషించకుండా ఎవరైనా తప్పు చేస్తే చట్టపరమైనటువంటి రీతిలో చర్య తీసుకుంటానికి చూస్తున్నారే తప్ప ఇళ్ల మీదకి దొమ్మీలతో గతంలో చూసాం. ఇళ్ల మీదకి వెళ్ళి కొట్టడం, ఆడవాళ్ళని కొట్టడం, మగవాళ్ళని కొట్టడం, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ మీదకి వెళ్ళి దౌర్జన్యాలు చేయడం ఎలాగైతే జరిగిందో ఆ పరిస్థితి ఈ రోజున లేదు. ఎవరి ఇళ్ల మీదకి వెళ్ళి దౌర్జన్యం చేసేటటువంటి పరిస్థితి లేదు. లా అండ్ ఆర్డర్ని కట్టుదిట్టంగా నడిపిస్తున్నటువంటి పరిస్థితి మూలాన రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయి. పారిశ్రామికవేత్తలు కూడా వచ్చి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడుతున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి బ్రాండ్, ఆయన పట్ల ఉన్నటువంటి ఇమేజ్, ఈయన తప్పనిసరిగా రాష్ట్రాన్ని బాగు చేస్తాడు, పరిశ్రమలకు ఎటువంటి ఇబ్బందులు రానివ్వడం అనేటటువంటి ఒక నమ్మకాన్ని, ₹1 తప్పు జరిగితే ₹1 అవినీతి చేయడానికి అంగీకరించకుండా రేపు ఎప్పుడో ఒక ₹10 లక్షల గ్రాంట్ పంచాయతీకి వస్తుందని అంటే ఈ రోజే దానికి ప్రణాళికలు రచించే వాళ్ళ మెంబర్లందరినీ కూర్చోబెట్టుకుని 10 లక్షలు రేపు నిధులు వస్తున్నాయి, దీంట్లో మీ వార్డుల్లో ఏం కావాలో చెప్పండి అని చెప్పని నేను పనిచేసిన ప్రతి బోర్డులో కూడా మెంబర్లు పక్కన కూర్చోబెట్టుకుని నిర్ణయాలు చేశాను తప్ప నేను ఒక్కడే ఏ రోజున ఏకపక్షంగా నిర్ణయాలు చేసి ఊరిని, పంచాయతీని పరిపాలన చేసినటువంటి పరిస్థితి లేదు. నాతో ఉన్నటువంటి సభ్యులందరినీ కూర్చోబెట్టుకుని మరి జరిగే ప్రతి విషయాన్ని వాళ్ళందరికీ సవివరంగా చెప్పి దాంట్లో ఉన్న లోటుపాట్లను వివరించిన జరిగినా వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం కలిగి ఇన్ని సంవత్సరాలు బోర్డుల్లో పనిచేసినటువంటి సభ్యులు నాకు అనుకూలంగా నాతో పాటు కలిసి పనిచేశారు కాబట్టి ప్రతి రూపాయిని సద్వినియోగం చేసి ఊరు బాగు చేయడానికి పనిచేశాను. రోసీ గారు ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో ఎంతో మంది అంటే ఆయన దగ్గరికి నా ఊరు బాగు చేసుకోవడానికి డబ్బులు ఇవ్వండి, ఆ డబ్బులతో ఊరు బాగు చేస్తా,
సాయిబాబా చనిపోయిన తర్వాత కూడా ఈ ఊళ్ళో పలానా పని సాయిబాబా చేశాడు అనిపించుకోవాలనేదే నా స్వార్థం తప్ప నాకు ఎటువంటి అవినీతితో తప్పు చేసి డబ్బు సంపాదించాలనేటటువంటి ఆలోచన లేదండి అని అంటే ఏం కావాలనంటే ఆ రోజున నేను దానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకునేది 6 కోట్ల రూపాయలు 2 జీవోలతో 6 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు పర్టికులర్ గ్రామానికి. రోడ్లు కానీ ట్రైన్స్ కానీ పొలాలకు వెళ్ళేటటువంటి రోడ్లు కూడా తార్ రోడ్ వేయించారు, నిలుపుకోలేదు వాడు, అది వేరే విషయం. అంటే ఇంత పదవి కాంక్ష ఉన్నట్లయితే ఆ రోజున ఆయన అడ్డం పెట్టుకుని నేను ఏదో ఒక పదవి తీసుకుని ఏదైనా 10 రూపాయలు సంపాదించుకునేటటువంటి ఆలోచన ఉన్నట్లయితే ఆ రూట్లోకి వెళ్ళేవాడు. ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడ కూడా నేను తప్పు చేసి కానీ ఎవరి దగ్గర ఒక్క రూపాయి అయాచితంగా తీసుకున్నది కానీ స్నేహపూర్వకంగా వెళ్ళి టీ తాగుతావేమో కానీ నీకు ఈ పని చేసి పెట్టాను కాబట్టి నువ్వు నాకు ఈ టీ పిచ్చు లేదా నాకు ఈ రూపాయి ఇవ్వు అని చెప్పని అడిగినటువంటి పాపాన బట్టి ప్రభుత్వం బహిరంగంగా ఛాలెంజ్ ఇస్తున్నాను. తెలుసు మీ అందరికీ, తప్పు చేస్తే నిరూపించండి, రథన్ సెంటర్లో ఉరి తీసుకుంటానని చెప్పని బహిరంగ సవాళ్ళు ఇచ్చినారు అశోక్ బాబు కానీ నాగార్జునతో కానీ. ఒక్క అవినీతి మచ్చను కూడా నిరూపించలేకపోయారు. కారణం నిరూపిస్తే దానికి ఎవరు మనం చేయడం మానవ సహజం కాబట్టి ఆ విధంగా నాకు చేతనైన వరకు ఈ గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తాననేటటువంటి విషయాన్ని, అదేవిధంగా నమ్మినటువంటి కమిట్మెంట్తో ఉన్నటువంటి నేను అనేక సందర్భాల్లో చెప్పాను. ముందొచ్చినా వెనకొచ్చినా ఎన్నికలకు ముందొచ్చినా లేదు మేము ఎప్పటి నుంచో ఉన్నామని అనుకునేటటువంటి కార్యకర్తలకి నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను. ఎవరు పనిచేశారో నాకు తెలుసు, ఎవరు ముందొచ్చినా ఎవరు వెనకొచ్చినా ఎవరు ఎంత పని చేశారో. ఎందుకంటే ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించింది నేను. ఎవరు వచ్చినా నా ఎమ్మటే వచ్చారే తప్ప కార్యక్రమ రూపకల్పన నాది, ఆలోచన నాది. ఆ కార్యక్రమ నిర్వహణలో అవసరమైతే రూపాయి ఖర్చు పెట్టి పని చేయించింది నేను. ఆ నమ్మకంతో కార్యకర్తలు ముందుకు వచ్చి సహకరించారు కాబట్టి ఆ సహకరించిన నేపథ్యంలో ఎవరెవరు ఎప్పుడు ఏ సందర్భంలో మనకు వచ్చి మన ఎమ్మటి ఉన్నారు అనేది ప్రతి ఒక్క ఇంచు టు ఇంచు పిన్ను టు పిన్ నాకు తెలుసు. కాబట్టి నేను అనేక సందర్భాల్లో చెప్పాను. ముందొచ్చారు, వెనకొచ్చిన వాళ్ళని చూశారు, ముందు నుంచి ఉన్న వాళ్ళని మర్చిపోయారు, గుర్తుపెట్టుకోవట్లేదని చెప్పినాను. ఏం జరిగింది ఇప్పుడు? ముందు వచ్చిన వాళ్ళకి జరిగిన నష్టం ఏంటి? వెనకొచ్చిన వాళ్ళకి పెట్టిన కిరీటాలు ఏంటి? ఏమీ లేదు. వ్యక్తిగతమైనటువంటి ఏదో మనసులో పెట్టుకుని చేసేటటువంటి ప్రచారము ఆలోచనలు తప్ప